మాత్రం మనం పెట్టే పెట్టుబడులన్నీ అటే దారి తీస్తాయి, మన ఆలోచనలన్నీ అటే దారి తీస్తాయి. అర్థమవుతుందండి? అవసరం లేని, అవసరానికి మించినవి అలాంటి వాటన్నింటినీ చేయకపోతాం అన్నమాట. హృదయంలో వాక్యం లేకుండా మన దగ్గర దాని డబ్బులు వస్తాయి. కాబట్టి ఎనీ టైం మన హృదయంలో వాక్యాన్ని పెట్టుకోవాలి. అప్పుడు మన డబ్బులు వచ్చినా ఎలా ఖర్చు పెట్టాలో మన హృదయంలో ఉన్న దేవుడే, వాక్యమే దేవుడే ఉన్నాడు కదా, ఆ దేవుడే దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దానికి ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. మన ఆలోచనలకి, మన హృదయానికి తలంపులు కావాలిగా. వాక్యం ఉంటుంది, ఏది పడుతుంది కావాలంటే ఏంటి? ఎవరిని పడితే రాణిస్తారా? రానిరు. ఆ కాలనీలో ఉండే వాళ్ళనే రాణిస్తారు. ఆ హృదయంలో ఉండాల్సింది మంచి కాబట్టి ఏది మాత్రమే చేయాలో అది మాత్రమే చేసేటట్టుగా ఆ హృదయంలో ఉన్న వాక్యమై ఉన్న దేవుడు నడిపిస్తాడు అన్నమాట. అవునా కదా? కాబట్టి నిత్యం మన హృదయంలో వాక్యం కలిగి ఉండాలి. నీతిమంతుల దగ్గర ఉండే ధననిధి మన దగ్గర ఉండాలంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలంట? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా లేకుండా నా దగ్గర ఆ ధననిధి ఉండాలి, ఆలకిలకి సహాయం చేసే ధననిధి ఉండాలి, నా సమయాన్ని ఇతరుల కొరకు ఖర్చు పెట్టే ధననిధి ఉండాలి, నా ఆరోగ్యం ఇతరుల కొరకు ఖర్చు పెట్టే ధననిధి ఉండాలి అని ఆశపడితే అది ఆత్మీయ సోమరులుగా ఉన్నట్టు. అవునా? నీతిమంతులుగా ఉండాలంటే ఒక గంట సేపు కూర్చొని వాక్యం చదవాలి, మన టైం ఇన్వెస్ట్ చేయాలి అక్కడ. అవునా కదా? చదివి దాని ద్వారా జ్ఞాన వివేకాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ వాక్యం చదివేటప్పుడు ఏమిటంటే మనిషి ఏ రీతిగా మాత్రమే ఉండాలో దాంట్లో తెలియపరచబడతా ఉండిద్ది. ఆ రీతిగా ఉండాలనే ఆశ కలిగిద్ది. అది మన వల్ల కాదు అనేది తెలుసుకొని ఆయన్ని ఆశ్రయిస్తాం అన్నమాట. అవునా? ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ఆశపడతాడో వాళ్ళని తృప్తిపరిచే దేవుడు కాబట్టి తప్పనిసరిగా వాక్యాన్ని అనుసరించేటట్టుగా ఆయన చేస్తాడు. దప్పికున్న వాళ్ళలా ఉండాలంట ఆయన చిత్తాన్ని నెరవేర్చేదాని కోసం ఎనీ టైం. అలా ఉంటే బైబిల్ అల్మర్లో ఎక్కువసేపు ఉంటుందా? ఉండదు. దప్పికున్న వాళ్ళలాగా ఉండాలి, చదవాలి, ఆయనతో సమయం గడపాలి, ఆయనతో ఇంకా అంటు కట్టబడి ఉండాలి బలంగా. అవునా? నేను ఇంకా మారాల్సింది ఉంది, ఇంకా మారాల్సింది ఉందన్నమాట. కాబట్టి అట్లా సమయం గడుపుతూ ఉండే కొద్దీ మనం ఎలా ఉంటాం? నీతిమంతులుగా ఉంటాము. ఆటోమేటిక్గా మన దగ్గర నీతిమంతుల దగ్గర ఉండాల్సిన ధననిధి మన దగ్గర ఉండిద్ది అంతే. నీ హృదయంలో ఎప్పుడైతే సమృద్ధిగా వాక్యం ఉండిద్దో నువ్వు వ్యర్థమైన పనులు చేయి, వ్యర్థమైన మాటలు మాట్లాడు, వ్యర్థమైన చూపు చూడడం అంతే. ఎందుకంటే వాక్యం నీ హృదయానికి తలంపులకి కావాలిగా ఉండిద్ది. వ్యర్థమైన చూపు నీలోంచి బయటికి రాదు. అసలు వ్యర్థమైన మాటలు మనలో నుంచి బయటికి రావు, వ్యర్థమైన ప్రవర్తన మనలోంచి బయటికి రాదనమాట. కాబట్టి మనం ఫస్ట్ నీతిమంతులుగా ఉంటేనే ఆ ధనాన్ని మనం సంపాదించుకోగలుగుతాము. నీతిమంతులుగా లేకుండా ఆ ధనాన్ని సంపాదించుకోవాలని ఆశపడినట్టయితే